అసలు యథార్థమునకు మనం పాటించేటటువంటి నియమముల యొక్క సంకలనంతో కూడుకున్నటువంటి ఈ విధానమునకు సనాతన ధర్మము అని పేరు. ఎందుకంటే మతము అన్న మాట వాడరు. మతము అన్న మాట ఎప్పుడు వాడతారంటే అది ఎవరైనా ఒక మనుష్యుడు ప్రాకృతమైనటువంటి జననమును పొందినటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులో పుట్టినటువంటి సిద్ధాంతము ప్రాతిపదికగా వచ్చినటువంటి విధి విధానం అయితే దానికి మతము అని పేరు. ఒక మతి నుంచి పుట్టింది కాబట్టి దానికి మతము అని పేరు. సనాతన ధర్మము ఎవరి మనసులోంచి పుట్టింది అంటే అది ఒకరి మనసులోంచి పుట్టినది కాదు. సనాతన ధర్మములకు ఆద్యుడు ఈయన సనాతన ధర్మాన్ని ప్రారంభం చేశాడు అని చెప్పడం కుదరదు. ఎందుకని ప్రమాణాన్ని బట్టి చెప్తారు. సనాతన ధర్మమునకు ప్రమాణం ఏది అంటే వేదము ప్రమాణము. వేదము ప్రమాణమైతే ఆ వేదాన్ని చెప్పిన వాడెవరు అంటే వేదములు చెప్పినవాడు ఒకడు, వేదం ఒకటి అని చెప్పకూడదు. వేదమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే వేదము.